రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ రైతులకి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ సంస్థ జనరల్ సెక్రటరీ మట్టా రాజేశ్వర్ రెడ్డి అండగా నిలిచారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి వర్షం బారిన ధాన్యం తడవకుండా కాపాడడం కోసం టార్పలిన్ కవర్లని ఏఎంసీ మాజీ డైరెక్టర్ జిగురు నరేష్తో కలిసి రైతులకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం సమయంలో రైతులు కవర్లని రొటేషన్ పద్ధతిలో వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ డైరెక్టర్ మాధవరావు, రైతులు భూపాల్, వెంకట్రావు, రాజు, మహిళా రైతులు పాల్గొన్నారు. నమస్కారం. జై తెలంగాణ. నా పేరు మట్టా రాజేశ్వర్ రెడ్డి. నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా జనరల్ సెక్రటరీని. ఈరోజు బదనకల్ గ్రామంలో రావడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో తెలంగాణలో అనేక ప్రాంతాల్లో అకాల వర్షాలు చాలా పడుతూ ఉన్నాయి. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. రైతుల పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, ఈ అకాల వర్షం వల్ల ఎప్పుడు ఏ వర్షం వస్తుందనో గంటకు ఆకాశం వైపు చూసే పరిస్థితి వచ్చింది. దానివల్ల వరి యొక్క పొలాలు మొత్తం తీవ్రంగా నష్టపోయాయి. అదేవిధంగా ఎక్కడైతే ఈ ఐకేపీ సెంటర్స్ కానీ లేకపోతే ప్యాక్ సెంటర్స్కి వచ్చిన వడ్లు కూడా వర్షానికి నానుతూ అధిక కష్టాలు పడుతూ ఉన్నారు రైతులు. దీనివల్ల ఎప్పుడైతే వర్షాలు పడడం వల్ల రైతులు ఫోరం యూఎస్ఏ అలాగే టీడీఎఫ్ ఇండియా వారి సౌజన్యంతో టీడీఎఫ్ యూఎస్ఏ గౌరవ అధ్యక్షులైన డాక్టర్ దినేష్ అన్రెడ్డి గారి సమక్షంలో, వారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో తెలంగాణ ప్రాంతంలో ప్రతి ప్రాంతంలో ఈ యొక్క టర్ఫ్లైన్ కవర్స్ రైతులకు అందజేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి భరోసా అన్నమాట. ఎందుకంటే అందరు రైతులకి మనము ఇవ్వలేకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రతి సెంటర్లో, ప్రతి ఐకేపీ సెంటర్స్లో కానీ ప్యాక్ సెంటర్స్లో కానీ మాకు వీలైనంత వరకు మేము ఈ యొక్క టర్ఫ్లైన్ కవర్స్ అందజేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఒక భరోసా అన్నమాట. ఎందుకంటే వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఈ యొక్క కవర్స్ మేము ఈ ఐకేపీ అలాగే ప్యాక్ సంబంధించిన మేనేజర్కి అప్పచేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వర్షాలు పడతాయో సడన్గా అనమాట రెస్క్యూ కోసం ఏంటంటే ఈ యొక్క కవర్స్ కప్పడం వల్ల వాళ్ళ యొక్క ధాన్యాలని వాళ్ళు కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఈ వర్షాల వల్ల ఈ మధ్య కాలంలో ఏమైందంటే కాండం తులిచే పురుగు అనేది వరిలో రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే దిగుబడి కూడా పూర్తిగా 100% నుంచి 50% పడిపోయింది. ఇప్పుడేమో వర్షాల వల్ల ఉన్న దిగుబడి కూడా మొత్తం ఖరాబ్ అవుతూ ఉన్నది. సో దీనివల్ల ఏమవుతుందంటే రైతులు మానసికంగా చాలా క్షోభ పొందుతున్నారు. అదేవిధంగా యువత కానీ రైతులు కానీ అసలు వ్యవసాయం ఎందుకు చేస్తున్నాం, మాకు ఈ కష్టాలు అవసరమా అనే ఒక బాధతో ఉన్నారు. సో వాళ్ళు ఒక మానసిక దృఢత పెంచడానికి, వాళ్ళ భరోసా పెంచడానికి టీడీఎఫ్ వంతుగా టీడీఎఫ్ జై కిసాన్ ప్రాజెక్టుతో వంతుగా మేము ఈ యొక్క కవర్స్ని అందజేయడం జరుగుతుంది. మా టీడీఎఫ్ ద్వారా ఇంకో చిన్న విజ్ఞప్తి ఏంటంటే, చాలా సంస్థలు ఎన్నో ఉన్నాయన్నమాట, దేశంలో ఎన్నో ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో వాళ్ళు సేవ చేసిన సందర్భాలు ఉన్నాయి. నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క కాలంలో కష్టకాలంలో రైతుల్ని మీరు కూడా ఆదుకోవాలని టీడీఎఫ్ జై కిసాన్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ విధంగా ఇచ్చిన ఈ పాలిథిన్ కవర్స్ని, ఎందుకంటే మీరు మీ మధ్యలో గొడవ పడకుండా ఈ అన్ని కవర్స్ అనేది మన ఐకేపీ మేనేజర్ దగ్గర అందుబాటులో ఉంటాయి. సో ఎవరు తొందరపడకుండా ఒక రొటేషన్ పద్ధతిలో మీరు ఈ యొక్క కవర్స్ని వినియోగించవలసిందిగా టీడీఎఫ్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు బదనకల్ గ్రామంలో టీడీఎఫ్ జై కిసాన్ వారి సౌజన్యంతో మన గ్రామంలో ఒక 5 పరదాలని ఇక్కడ ఎవరైతే ఐకేపీ సెంటర్ నడిపిస్తున్నారో వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది కూడా ఉడతా భక్తితో వారు టీడీఎఫ్ జై కిసాన్ వారు మన గ్రామానికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ 5 పరదాలను ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో రైతులకు ఎక్కడ చూసినా ఎట్లా చూసినా నష్టమే తప్ప లాభం అనేది జరగడం లేదు. కారణం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు. ఈ ఫసలుకైతే ఏమవుతుందంటే అనుకోకుండా వేడి అనేది ఎప్పుడు వేడి ఉంటుంది, 10 కనుక వేడి ఉంటుంది, ఎండ ఉంటుంది. 2 గంటలు కాగానే అనుకోకుండా సడన్గా వర్షం పడుతూ ఉంది. రైతులు విపరీతమైన నష్టము. వడ్లన్నిటివి కూడా వర్షానికి ఏర్లైపోతున్న కాలువ పండి కొట్టుకుపోవడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు, ఈ విధానాలను కొన్ని చూసినటువంటి టీడీఎఫ్ జై కిసాన్ ఎన్జిఓస్ వారు రైతుల గోసను చూసి అందరికీ సహాయం చేయాలంటే చాలా కష్టము. చాలామంది రైతులు ఈ మన భారతదేశంలోని రైతుల జనాభాని రైతే ఎక్కువ ఉంటారు కాబట్టి అందరికీ చేయడం సాధ్యం కాదు.
ఆ విధానంలో ఏదో కొంత ఉడతా భక్తిలాగా ఒక 5 పరదాలను తీసుకొచ్చి మన గ్రామానికి ఇస్తామని చెప్పి మన FPO మన రాజేశ్వర రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ వెంటనే సార్ మాకు కూడా కొంత సాయం చేయండి. ఆ 5 పరదలైనా చాలామందికి ఇప్పుడు వడ్లు కాంట పెట్టిన తర్వాత సంచులన్నిటి ఇక్కడ నిలబడతా ఉంటాయి కదా, సడన్గా వర్షం వస్తే ఈ పరదాలు వాళ్ళే అక్కడ ఉన్నటువంటి సెంటర్ వాళ్ళు తీసుకొని కప్పి కొంత అక్కడికైనా సాయం చేయగలుగుతారు. ఈ 5 పరదాలు అక్కడికి పోతే ఎవరైతే వడ్లు పెట్టిన వాళ్ళు ఖాళీ ఉంటాయి కదా, వారి వేరే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను సార్ గారికి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే వారు స్పందించి నేను ఖచ్చితంగా మీ ఊరికి నేను పంపిస్తాను, నరేష్ మీరు ఉండండి అని చెప్పి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్పగానే వెంటనే మాధవరావు గారికి డైరెక్టర్ గారికి కొందరికి చెప్పడం జరిగింది. రైతులకు వెంటనే తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సహాయం చేస్తున్నటువంటి TDF జై కిసాన్ వారికి ఒక రైతుగా, ఒక నాయకుడిగా, ఒక యువ రైతుగా నేను సెల్యూట్ చేస్తూ ఉన్నాను. రైతు అనేవాడే ఎప్పటికీ జవాన్ ఎంత గొప్పనో రైతు కూడా అంతే గొప్ప. ఆ విధానంలో రైతుకు